ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన ముఖ్యంగా ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు నాకు చాలా సుపరిచితులు. నేను చదువుకుంటున్న రోజుల్లో ఆయన అప్పుడప్పుడే స్టూడెంట్ నుండి టీచర్గా కన్వర్ట్ అవుతున్నారు. నేను ఆయన తెలుగు లిటరేచర్ నాగరాజు గారి దగ్గర శిష్యరికం పొందాం. తర్వాత కార్యక్రమాన్ని ఏర్పరిచిన దివాకర్, ఇంకా విచ్చేసిన ప్రముఖులు, మీడియా అందరికీ నా నమస్కారాలు. నేను మీ ద్వారా, మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈనాటి యువత అనేక రకాల అవకాశాలను పొందుతోంది. టెక్నాలజీ అప్గ్రేడేషన్లో, సాంకేతిక అభివృద్ధిలో ఏం కావాలన్నా క్షణాల్లో మన ముందు ఉంటుంది. ఏ సమాచారం కావాలన్నా ప్రపంచవ్యాప్తంగా సమాచారం మన ముందు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటనలు కూడా మన ముందు ఉంటున్నాయి. కానీ అదేవిధంగా ఆ టెక్నాలజీనే చాలా ఇబ్బందులకు కూడా సరిగా వినియోగించకపోతే, దాన్ని అడ్వర్స్గా యూజ్ చేస్తే అది మనకి ఇబ్బందులు కూడా కల్పిస్తుంది. దాంట్లో భాగమే ఈరోజు మనం ఫేస్ చేస్తున్న సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ అనేది అనేక రకాలుగా రూపాంతరం చెందుతోంది. నార్మల్గా ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి మనం ఒక పంతాలో చదువుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంటే, ఇప్పుడు వస్తున్న సైబర్ నేరగాళ్ళు చాలా అప్డేట్ అవుతున్నారు. వారిని చూసి మనం అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి కలుగుతోంది. కాబట్టి సమాజం, యువత సైబర్ ఇదే ఫేస్బుక్స్, ట్విట్టర్సు లేదా స్నాప్చాట్సు ఇవన్నిటి నుండి మీరు ఒక కంట్రోల్డ్ వేలో, తల్లిదండ్రులు అయితే పిల్లలు ఏం చేస్తున్నారు, యువత అయితే మీకు ఏమి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు, ఏం చేస్తున్నాము, వీటి వల్ల ఏం ప్రయోజనము, ఇవన్నీ కూడా చూసుకొని తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే నేను ఐఎమ్ కమింగ్ డైరెక్ట్ పాయింట్స్. రెండోది డ్రగ్స్లో ముఖ్యంగా గాంజా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా ప్రాంతాల్లో వ్యాపించి ఉంది. ఇంకా మిగతా రకాల డ్రగ్స్ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మిగతా డ్రగ్స్తో పోలిస్తే గాంజా యొక్క ట్రాన్స్ఫార్మేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇది మనకు నార్దర్న్ ఆంధ్రప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం, అది ఇక్కడికి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసి యువతకి అలవాటు చేయడం వలన చాలామంది యువత ఈ డ్రగ్స్కి బానిసలయ్యే ప్రమాదాన్ని జరుగుతోంది. వీటన్నిటి నుండి ఫర్దర్ ఎప్పుడైతే ఈ డ్రగ్స్కి అలవాటు అవుతారో వారి కుటుంబాలు కూడా ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి యువత ఖచ్చితంగా అటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ భవిష్యత్తుని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా వారు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎవరైతే ఇటువంటి సమాచారం ఉంటే డైల్ 100కి కానీ లేదా పోలీసు వారు ఇచ్చిన నెంబర్కి కానీ తెలియజేస్తే వారి సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచి తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇటీవల కాలంలో తిరుపతి పోలీస్ ఎక్కువగా ఎక్కడైతే ఈ గాంజా మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వీటిని ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో కన్జ్యూమర్స్ మీద ఒక రకమైన చట్టాన్ని, సప్లై చేసే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకోటి మనం ఫేస్ చేస్తున్న మూడో సమస్య
క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్. ఈరోజు సమాజంలో ప్రతి కుటుంబంలో కూడా స్త్రీ అనేక రూపాల్లో మన ముందు ఉంటుంది. అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా. కానీ వారంతా మన ఇంట్లో ఉన్నప్పుడు, వారిని మనం గౌరవిస్తున్నప్పుడు ఎందుకు సమాజం ఈ విధంగా ఒక చిన్న పాప మీద అఘాయిత్యాలు, ఏమి తెలియని 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల చిన్నపిల్లల మీద 40 సంవత్సరాలు, 70 సంవత్సరాల పురుషులు కూడా అఘాయిత్యాలు చేస్తున్నారంటే సమాజం ఎటువైపు పోతుంది? ప్రభుత్వం అనేక చట్టాలు పోలీస్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది. పోక్సో చట్టాలు అయితేనేమి, లేదా అనేక స్టూడెంట్ రూల్స్ కానీ ఉంటున్నాయి. కానీ చట్టాలు కొంతవరకు మాత్రమే మీలో మార్పు తేగలుగుతాయి. సమాజంలో మార్పు రావాలి, మనిషి ఆలోచనలో మార్పు రావాలి. అది మళ్ళీ కుటుంబం నుండే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ప్రతి యువత ఈ విషయంలో మీరు అవగాహన కల్పించాలి, మీరు మారాలి. మనమంతా కలిసి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే పురాణాల్లో కూడా రాయడం జరిగింది, స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది, ఒక మంచి సమాజం ఏర్పడుతుంది అని మనం చదువుకుంటున్నాం. కానీ వాటిని ఇంకా మనం ముందు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా అనేక అవగాహన కార్యక్రమాలు ఈరోజు మనం ముందు ఉంచుతున్నాం. ట్రాఫిక్ రూల్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వడం అయితేనేమి, లేదా మీ భవిష్యత్తుని నిర్దేశించుకోవడానికి ఒక మంచి అవగాహన కార్యక్రమాలు అయితేనేమి, యాంటీ డ్రగ్స్ అయితేనేమి, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అయితేనేమి, సైబర్ క్రైమ్ అయితేనేమి, మేము చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ మీడియాకి, మీకు, యువతకి తెలియజేయడం ఏంటంటే, మీ భవిష్యత్తుని నిర్ణయించుకోవడంలో మీరే ముఖ్యంగా కారణమవుతారు. కాబట్టి భవిష్యత్తుని, ఎయిమ్ని పెద్దదిగా మనం భావించాలి. వాటిని సాధించడానికి కూడా ఎక్కువగా కష్టపడాలి. ఈనాడు సమాజంలో పైకొచ్చిన వాళ్ళు ఎవరు కూడా కేవలం వాళ్ళ తల్లిదండ్రులు సంపాదిస్తేనో, లేదా వాళ్ళ తల్లిదండ్రులు గొప్పగా ఉంటేనో రాలేదు. ఎవరికి వాళ్ళు కష్టపడితేనే పైకి వచ్చారు. ఆ కష్టం పడితేనే వాళ్ళకు ఆ అనుభవం లేదా ఆ ఎయిమ్ని కంటిన్యూ చేయాలనే ఒక కన్సిస్టెన్సీ, తర్వాత ఆ స్థాయిలో నిలబడడానికి కావాల్సిన శక్తి ఉంటుంది తప్ప ఇక్కడ తల్లిదండ్రులు లేదా వేరే వాళ్ళు ఎవరో ఇవ్వడం వలన ఆ స్థానం అనేది ఉండదనేది యువత గుర్తుంచుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఇతను చాలా గొప్పవాడు అన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రోజు ఎక్కడో ఒక స్థాయిలో కష్టపడి అనుభవం పొంది వచ్చింటాడు తప్ప అది కేవలం జస్ట్ క్యాజువల్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉండడం వలన, తాతలు తండ్రులు సంపాదించడం వలన ఖచ్చితంగా వచ్చి ఉండదు. ఇది దృష్టిలో ఉంచుకొని యువత ప్రతి ఒక్కరూ కూడా కష్టపడే గుణాన్ని ఏర్పాటు చేసుకోవాలి, క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోవాలి. కన్సిస్టెంట్గా మనం ఒక ఏదైనా సాధించాలంటే దాన్ని మనం కష్టం ద్వారా సాధించాలనే ఒక మంచి మనసుని, గుణాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తూ నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రాంకి ఖచ్చితంగా మీ అందరితో కలుసుకోవాలని రావడం జరిగింది. మీ అందరి ముందు ఈరోజు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా రేపటి సమాజం కోసం, యువత ముఖ్యంగా రేపటి సమాజం కోసం మీరు సెల్ఫిష్గా ఆలోచించండి. నేను అభివృద్ధి చెందాలి అంటే నీ ఫ్యామిలీ అభివృద్ధి చెందుతుంది. నీ ఫ్యామిలీ అభివృద్ధి చెందితే, ఎక్కువ ఫ్యామిలీస్ అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఆ ఊరు అభివృద్ధి చెందుతుంది. ఆ ఊరు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది. నేను మిమ్మల్ని ఎవరిని దేశాన్ని బాగుపరచమని మీరు ముందుకు రమ్మని అడగట్లే. మీరు బాగుండండి, మీరు బాగా అభివృద్ధి చెందండి, మంచి క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోండి. అదే సమాజానికి, అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని చివరిగా మాట్లాడుతూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ ప్లీజ్.